కూటమి సునామీ ముందు సంక్షేమం వెలవెలబోయింది. హైదరాబాద్ టీడీపీ ఆఫీసులో టీడీపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం కొంతవరకు కూడా ఇప్పటివరకు ఆధిక్యం కనబరుస్తున్న దాంట్లో విజయం వచ్చిన వాళ్ళలో చూసుకుంటే హిందూపురంలో బాలకృష్ణ హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ఇక్కడ బాలకృష్ణ ఆధిపత్యాన్ని కొంతవరకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో వైసీపీ కూడా భారీ ఎత్తున అయితే ఒక యాక్షన్ ప్లాన్ అయితే రూపొందించింది. అయినప్పటికీ కూడా ఆయన హ్యాట్రిక్ విజయాన్ని ఆపలేకపోయారు. ఇక అలాగే పిఠాపురం విషయానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ జనసేన తరపున బరిలోకి దిగారు. ఆయన హ్యూజ్ మెజారిటీతో 70,000 పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం చూస్తున్నాము కూటమి సునామీలో ఒక్కొక్కరుగా ఓటమి దిశగా వెళ్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. దిగ్గజ మంత్రుల వారసులు సైతం కూడా ఓటమి పాలైనటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం లీడ్స్ చూస్తే కనుక ఏపీ అసెంబ్లీ 175 స్థానాలకి అలాగే 25 ఎంపీ స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో ప్రస్తుతం 92 స్థానాల్లో కూటమి ఆధిక్యం కనబరుస్తోంది. 42 చోట్ల విజయం సాధించింది. అలాగే జనసేన 15 చోట్ల ఆధిపత్యాన్ని కనబరుస్తోంది. 6 చోట్ల విజయం కన్ఫర్మ్ అయిపోయింది. ఇక బీజేపీ విషయానికి వస్తే 6 చోట్ల ఆధిక్యం కనబరుస్తుంది, 2 చోట్ల విజయం కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ 12 స్థానాలకు మాత్రం మనకు ఆధిపత్యం కనబడుతూ ఉంది. హిందూపురం కావచ్చు, అలాగే పిఠాపురం కావచ్చు, అలాగే ఇటు ఉన్నటువంటి డోన్ కావచ్చు, దిగ్గజ మంత్రులందరూ కూడా ఓడిపోయిన సందర్భం కనబడుతుంది. ప్రస్తుతం పిఠాపురానికి సంబంధించినటువంటి లీడ్ మనం చూస్తున్నాము. పవన్ కళ్యాణ్ గెలిచారు, ఆయన విజయం సాధించారు. 70,354 పైచిలుకు ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థి వంగ గీతపై ఆయన విజయాన్ని సాధించారు. నాట్ ఓన్లీ పిఠాపురంలో 70,354 ఓట్ల మెజార్టీతో ఆయన గెలవడం కాదు, 21 స్థానాలను గెలుచుకొని 100% స్ట్రైక్ రేటుతో ముందుకెళ్తున్న సందర్భం కనబడుతోంది. పోటీ చేసిన 2 లోక్సభ స్థానాల్లో కూడా జనసేన పార్టీ గెలుపు దిశగా వెళ్తోంది. జనసేనకు శాశ్వత గుర్తుగా మారబోతోంది గాజు గ్లాసు. ఆ సింబల్ విషయానికి వచ్చేసరికి బిఫోర్ పోలింగ్ చాలా వరకు కాంట్రవర్సీ నడిచింది. అది ఫ్రీ సింబల్ గా ఇవ్వడం వల్ల జనసేనకు చాలా వరకు కూడా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది ఇండిపెండెంట్లు కూడా సింబల్ ని వాళ్ళు ఇండిపెండెంట్ గుర్తుగా కూడా పెట్టుకోవడం జరిగింది. గాజు గ్లాస్ కు సంబంధించి కూడా చాలా కాంట్రవర్సీ నడిచింది. అయినప్పటికీ కూడా కంటెస్ట్ చేసిన 21 స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తోంది, ఆధిపత్యం కనబరుస్తోంది జనసేన. జనసేనకు శాశ్వత గుర్తుగా గాజు గ్లాసు మారబోతుంది. ఏపీ అసెంబ్లీలో 2వ అతిపెద్ద పార్టీగా జనసేన నిలవబోతోంది. గత 2019 ఎన్నికల్లో 1 స్థానానికి పరిమితమైనటువంటి జనసేన పార్టీ ఆ తర్వాత ఇప్పుడు అంచెలంచెలుగా 5 ఏళ్ల తర్వాత అలయన్స్ లో భాగంగా కూటమి దిశలో 100% స్ట్రైక్ రేట్తో గెలుపు బాటలో జనసేన దూసిపోతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. పిఠాపురానికి సంబంధిస్తే 50,000 వరకు కూడా మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ ని మించి, అంచనాలను మించి 70,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. సమీప ప్రత్యర్థి 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. అక్కడే చుట్టుపక్కలే పుట్టి పెరిగారు. కాకినాడ కావచ్చు, పిఠాపురం కావచ్చు, వంగ గీత ప్రజలకు తలలో నాలుకలా ఉంటారు. సంక్షేమ పథకాలే తనను మళ్లీ గెలిపిస్తాయని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పిన సందర్భం కనబడుతోంది. అలాగే ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా ఆమె కొంత ఎమోషనల్ స్పీచ్ కూడా ఇచ్చారు. తనను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలి, లేదంటే తను ఓడిపోతే అంతిమయాత్ర ఇక్కడి నుంచే కొనసాగుతుందని కూడా ప్రజలను ఆమె కొంతవరకు కూడా అభ్యర్థించారు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం మనం చూస్తున్న లీడ్స్ చూస్తే గనక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో 70,354 పైచులుకు ఓట్లతో ఆయన 100% స్ట్రైక్ రేట్తో ముందుకెళ్తున్నారు. ఆయన ఫస్ట్ నుంచి ఒకటే స్టాండ్ తీసుకున్నారు, ఓటు చీలనివ్వను అని. ఖచ్చితంగా ఈ యొక్క కూటమి హవాలో కావచ్చు, కూటమి సునామీలో కావచ్చు, జనసేన ప్రధాన భూమిక పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.